సో ఇంకొక అంశం తెరపైకి వచ్చింది గత 2 రోజుల నుంచి బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందన్న అంశం చర్చకు వస్తూ ఉంది. నిజంగా బీఆర్ఎస్ పార్టీ తనకు తాను మొన్న ఎంపీ ఎలక్షన్ ఎట్లయితే ఆత్మ బలిదానం చేసుకుందో సో అఫీషియల్గానే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలపబోతున్నారు అంటే ఏం చెప్తారు? నేనైతే కలపదని అనుకుంటున్నా. కాకపోతే వాళ్ళు మాత్రం దర్వాజా కాడ కూర్చొని కేంద్ర ప్రభుత్వం దర్వాజా కాడ కూర్చొని కటక మాత్రం కొట్టుకొని కూర్చుంటారు. జర దొరికూరి మీ బాంచన అన్నట్టుగానే ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు కంప్లీట్ గా కుంభకోణాలల్లా మునిగిపోయినారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాలు నడపలే వీళ్ళు. క్లిప్టోక్రసీ, రూల్ బై థీవ్స్, అంటే అధికారాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి రిసోర్సెస్ ను వాళ్ళ అధికార దుర్వినియోగం చేసి ధనం సంపాదించేందుకు చేసినటువంటి దాన్ని క్లిప్టోక్రసీ వాళ్ళు ఇక్కడ అది నడపలేదు. దొంగల స్వామ్యం నడిపిరు, ఇక్కడ ధనస్వామ్యం నడిపినరు, రూల్ బై వెల్తీ, అంతా ధనం పైసలు ఎవడవుతున్నాడో వాళ్ళందరూ మళ్ళీ రాజకీయాలకు వచ్చి దీన్ని ఇంకా మల్టిప్లై చేసినటువంటిది గత ప్రభుత్వం. కేసీఆర్ వాళ్ళంతా వాళ్ళే, కుటుంబం కూడా అంతే. అసలు తెలంగాణ మూవ్మెంట్ కన్నా ముందు చాలా ఘోరమైన ఆర్థిక స్థితిలో ఉండే కేసీఆర్ కుటుంబం. మేము చూసినాం, చాలా క్లోజ్ గా చూసినాము. ఈవెన్ డిప్యూటీ స్పీకర్ ఉన్నప్పుడు కూడా చాలా దీనమైన స్థితిలో ఉండే. పార్టీ కూడా చాలా మంది వనరులు ఇచ్చినందుకు వచ్చింది. సో ఇవాళ చూస్తే వీళ్ళు ఇక్కడ కాదు, బయట రాష్ట్రాలలో పోయి ఆఫీసులు 100 కోట్లు పెట్టి జాగాలు కొనుక్కొని కట్టుకునే స్థాయికి వాళ్ళు పోయినరు. సో అది ఎట్లా పోయినరు? నువ్వు కష్టపడితే వచ్చినాయి కాదు ఇవన్నీ. సో అన్ని లంగా పనులు చేసి పైసలు సంపాదించుకొని వచ్చి కూర్చున్నారు. ఇవాళ వాటన్నిటిని కాపాడుకోవాలి. అధికారం చేతిలో లేదు. మొన్నటిదాకా అధికారం చేతిలో ఉండే కాబట్టి వాళ్ళని ఎవరేం క్వశ్చన్ చేయలేదు. ఇలా వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు కూలుతున్నాయి. సర్వం అవినీతి అనేది అవినీతిలో కూడుకుపోయినదని బిడ్డ పోయి ఆడ కూర్చున్నది. ఏమైనా నువ్వు నాకు ఇంకా బెయిల్ వస్తలేదని ఆమె మొత్తుకుంటుందట. ఆడ కుటుంబం మీద ఒత్తిడి. చెవులోని జొర్రిగా, చెప్పులోని రాయి చెవులోని జొర్రిగా, ఇంటి దాన్ని పోరు ఇంతెంత కాదే అని. పాపం ఆయన కేసీఆర్ కి ఇంట్లో పోరు ఎంత ఉన్నదో ఏందో, బిడ్డను తీసుకుపోయి అల్లవారేసినావు, నీ సంగతి నువ్వు ఉంటావా పోతావా అని. ఈ జైళ్ళు బెయిల్ ఇవన్నీ ఎందుకు రా నాయన, సపరేట్గా వాళ్ళతో ఏదో మాట్లాడుకొని వాళ్ళతో కలిసిపోతే చనిపోతుంది కదా అని చెప్పని, వాళ్ళతో సేల్ అయితే అయిపోతుంది, వాళ్ళతో నర్స్ అయిపోతుంది ఆలోచన మాత్రం డెఫినెట్ గా ఉండి ఉంటది. కానీ ఒకవేళ వీళ్ళని అంటే వాళ్ళు కూడా కండిషన్ నేను ఎట్లా నమ్మాలి, కాంగ్రెస్ లో కూడా గట్టినే చేసిండు ఇంతకు ముందు అని చెప్పని సోనియా అంటే ఇంటిల్లి పాదు తీసుకుపోయి సోనియా గాంధీ ఇంటికాడికి పోయి నువ్వు తెలంగాణ ఇస్తే నేను విలీనం చేస్తాను అన్నోడు హ్యాండ్ ఇచ్చిండు కదా. రేపు మళ్ళా మన మీద కూడా టర్న్ అవుతాడు. దాని తర్వాత మళ్ళా ఇచ్చింది అన్నాడు, బలిదేవత అన్నారు, అన్ని మాటలు మాట్లాడు. ఇప్పుడు మనల్ని కూడా గట్టినే చేస్తారేమో, సపరేట్గా తీసుకొని ఇలా వారేసుకుంటే అయిపోతుంది కదా. కరెక్ట్ మన గలవకాడికి వచ్చినప్పుడు మనం విలీనం చేసుకుంటే అయిపోతుంది కదా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ లో ఉంది అని చెప్పని అయితే తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు పాలిటిక్స్ అన్ని పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్ నడుస్తలేవు, మనీ సెంట్రిక్ పాలిటిక్స్. ఇప్పుడు కేవలం వాళ్ళ నేను ఎమ్మెల్యేలు కూడా అంటలేను, వీళ్ళు జైల్లోకి పోకుండా ఎట్లా ఉండాలి అనే దానివల్ల మనకు ఒక అంటే దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీతోని సఖ్యతతో కనుక ఉండేది ఉంటే మనని కాపాడుతారు. గతంలో చాలా మంది బీజేపీలో అంటే డిఫరెంట్ స్కామ్స్ చేసిన వాళ్ళు బీజేపీలో పోయి షెల్టర్ తీసుకుంటే వాళ్ళని కాపాడిన ఉదంతాలు చాలా చూసినాం మనం. ఓకే, సో అట్లనే ఇప్పుడు వీళ్ళు కూడా షెల్టర్ తీసుకొని రేపు పొద్దుగాల ఇంకోటి ఏంటంటే అవసరమైతే బిడ్డకు కూడా బెయిలు, ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత ఏదైనా అట్లా ఓడబడిక చేసుకొని చేసే ప్రయత్నం అయితే డెఫినెట్ గా ఇప్పుడు వీళ్ళు అనివార్యంగా పోయి వాళ్ళతో ఏదో ఒక ఉడంబడిక చేసుకోవాలనే దాంట్లో మాత్రం ఉన్నారు. వీళ్ళు తహదాలు ఆడుతున్నారు. వీళ్ళు రాజకీయంగా దాన్ని ఎట్లా మలుచుకోవాలని వాళ్ళు కూడా చూస్తున్నారు. ఒక నిన్నటిదాకా తిట్టిరి, నిన్నటిదాకా వీళ్ళని అవగాహన తిట్టుకొని జనం లోపల కిందకి వచ్చి ఈవెన్ ఇంకోటి బీజేపీకి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా పెరిగిపోయినాయి కదా. సో ఇప్పుడు ఇమీడియట్ గా వాళ్ళకైతే అసలు అవసరం లేదు. ఇమీడియట్ గా వాళ్ళకంటే రాజకీయంగా మలుపుకుంటే కాంగ్రెస్ దెబ్బ కొట్టచ్చు అనేది. కానీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని కనుక బీజేపీలో విలీనం చేయకపోతే ఉన్న ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉంటుందన్న ఆలోచన కేసీఆర్ వచ్చి ఉంటాడా? అంటే ఉండొచ్చు. అధికార పార్టీకి ఆల్రెడీ పోతున్నారు. ఈ లోపల మళ్ళీ ఏంటండి యాంటీ డిఫెక్షన్ వచ్చి ఎలక్షన్స్ కూడా ఏమో జరుగుతాయేమో అని. పక్కా కోర్టులు కరెక్ట్ ఉండి కనుక ఉండేదంటే మాత్రం ఇప్పుడు పక్కా ఉప ఎన్నికలు మాత్రం పక్కా వస్తాయి. వాళ్ళు ప్రాపర్ ఇనిషియేటివ్ కనుక కోర్టులు ఎఫెక్టివ్ కనుక ఉండి చేసేది ఉంటే పక్కా ఎలక్షన్స్ మాత్రం వస్తాయి. ఎందుకంటే డైరెక్ట్ దానం నాగేందర్ అయితే ఇక నువ్వు ఈ పార్టీకి వెళ్ళి గెలిచి మళ్ళీ ఇంకో పార్టీకి వెళ్ళి పార్లమెంట్కి వెళ్ళి మళ్ళీ నామినేషన్ వేసిండు. రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళందరూ ఉన్నారు కదా. సో మొన్నటి వరకు కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా జాయిన్ చేసుకుని కూడా చాలా మందిని కింద మీద చేసిండు. ఒకటేసారి జాయిన్ అయితేనేమో నీకు 2/3 ఒకటేసారి జాయిన్ అయితే వేరే తిరిగి ఉంటుంది. వీళ్ళు అట్లా కాకుండా ఇయ్యాలో కూడా రేపు కూడా పోయినా కానీ యాంటీ డిఫెక్షన్ కిందకి వస్తారు వీళ్ళంతా. సో పక్కా ఎలక్షన్స్ జరగాల్సిన సిచ్యువేషన్స్ మాత్రం ఉన్నాయి. అట్లా వచ్చిన తర్వాత రాజకీయాలు కూడా డెఫినెట్ ఇక్కడ మారుతాయి. నీకు కంప్లీట్ గా పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడ ఈవెన్ ముస్లిం మైనారిటీస్ అటువంటి వాళ్ళు టీఆర్ఎస్ సైడ్ ఉన్న వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళందరూ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే వరకు అసెంబ్లీలో బీఆర్ఎస్ లో సైడ్ ఉన్న వాళ్ళంతా షిఫ్ట్ అయిపోయారు. సో షిఫ్ట్ ఆఫ్ ఓటు అంతకు ముందు 37% ఉన్నది, అది మొత్తం అసెంబ్లీ ఎలక్షన్స్ కు పార్లమెంట్
పార్లమెంట్స్ కాడికి వచ్చే వరకు జస్ట్ 17% వరకు డౌన్ అయింది. ఈ బీజేపీ వాళ్ళు అసెంబ్లీలో ఉన్న దానికన్నా ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది. వాళ్ళు 35% పోయింది, వాళ్ళు 20 కెళ్ళి 35% దాకా పోయింది. సో విన్ విన్ సిచ్యువేషన్ ఉంటదేమన్నా ఒక రీజనల్ పార్టీని మనం దొక్కేసేయచ్చు, డైరెక్ట్ స్ట్రైట్ ఫైట్ విత్ కాంగ్రెస్ ఉంటుందని బీజేపీ వాళ్ళు ఆలోచిస్తారు. కానీ రెండు మునుగుతాయి ఒకవేళ విలీనం బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు మునుగుతాయి, 100% మునుగుతాయి. వాళ్ళు రాజకీయంగా అనుకుంటారు కానీ ఇక్కడ రీజనల్ పార్టీకి ఒక స్కోప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, వాళ్ళే స్కోప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, పక్కా మునుగుతాయి, రెండు మునుగుతాయి. అంత ఈజీ ఏం లేదు. సి ఆఫ్టర్ ఎన్టీ రామారావు ఇక్కడికి రాజకీయాలు 82లో ఆయన పార్టీ పెట్టి వచ్చినప్పటి కాడికెళ్ళి ఇక్కడ తెలంగాణలో రీజనల్ పొలిటికల్ పార్టీ సైడ్ ఎక్కువ జనం ఉండే. ఈవెన్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ యూనిఫైడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అయినా కానీ. సో ఇక్కడ ఎప్పుడైనా కానీ ఒక రీజనల్ పొలిటికల్ పార్టీకి, తెలంగాణ సెంట్రిక్ పొలిటికల్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి భూమిపుత్రులతో వచ్చేదానికి ప్రజల్లో కూడా ఆదరణ, అది ఏ స్కేల్లో వస్తుంది ఎట్లా వస్తుంది అనేది తర్వాత సంగతి. ఇది విలీనం జరిగితే మాత్రం ఇక్కడ లోకల్ ఐడెంటిటీ కాంగ్రెస్ ఇయ్యలేకపోతున్నది, బీజేపీ కూడా ఇచ్చే సిచ్యువేషన్స్ లేవు కదా. ఎప్పుడైతే విలీనం ఎందుకంటే కంప్లీట్ స్కామ్స్టర్స్ గ్యాంగ్స్టర్స్ తీసుకొని కనుక నువ్వు బీజేపీలో విలీనం చేసుకుంటే బీజేపీకి ఉన్నటువంటిది కూడా పోతుంది. నిన్నదాకా నువ్వు తిట్టినావు కదా, ఏటీఎం లాంటి కాళేశ్వరం ఏటీఎం అనే వెనక జేబులోకి వెళ్ళి ముంగడి జేబులు అనే ఎప్పుడంటే అప్పుడు పైసలు డ్రా చేసుకోవచ్చు అని, ఇవన్నీ ఆల్ నేషనల్ లీడర్స్ నీకు మోడీ అమిత్ షా అంటోళ్ళు కూడా అందరూ మాట్లాడిన తర్వాత ఇక్కడ కూడా మొత్తం బీజేపీ క్యాడర్ అంతా కూడా లోకల్ ఈ బీఆర్ఎస్ వాళ్ళందరూ మొత్తం ఆర్థిక కుంభకోణాలలో మునిగిపోయినారు, వీళ్ళ బతుకులు జైళ్లలోనే ఉన్నాయి వీళ్ళ అని చెప్పని ఇన్ని మాట్లాడినాక నువ్వు తీసుకుపోయినా కలిసిన తర్వాత పబ్లిక్ ఏం పిచ్చోళ్ళు కాదు కదా తెలంగాణ పబ్లిక్. సో ఆల్రెడీ చర్చలు కంప్లీట్ అయినాయి. బీజేపీ కీలక నేతలు ఎవరైతే ఉన్నారో బండి సంజయ్, అరవింద్, లేకపోతే కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు విలీనానికి, అందుకే కాస్త జాప్యం జరుగుతుంది. ఢిల్లీ ఎన్నికల తర్వాత సో విలీనం జరిగే అవకాశం ఉంటుందని చర్చ జరుగుతూ ఉంది. ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళైతే రెడీగా ఉన్నారు బీఆర్ఎస్ కు. ఇప్పుడు మేమైతే జైలులోకి పోవద్దు, ఈ లొల్లి మాకొద్దు, మేము జైల్లో కూర్చొని ప్లేట్లు పట్టుకొని బాట్ని ఫైల్ అనుకుంటూ కూర్చొని మేము అది కూర్చోదలుచుకోలే, ఆ లైఫ్ మాకొద్దు అనే కాడు ఉన్నారు అనుకో, మర్తాకి అనకర్తా నేను మొత్తం ఇక మునిగటోని ఏదంటే అది చేస్తా, ఏమన్నది ఇలా కాకపోతే అందులో పోయి విలీనం చేసుకొని కూర్చుంటే అప్పుడు అట్లీస్ట్ మాకు ఒక బ్రీదర్ అని దొరుకుతుంది, ఒక 5 ఏళ్ళు జైల్లో పోకుండానైతే ఉంటామని. అన్ని కుంభకోణాలన్నీ బయట ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నువ్వు టెలిఫోన్ కుంభకోణం అంటివి అన్ని చేస్తేవి, అందరి ప్రైవేటు కన్వర్సేషన్స్ కూడా అన్ని విన్నామని చెప్తే ఇప్పటిదాకా ఒక్కటి కూడా పేపర్ లీక్ లో కూడా ఇంకా ఇప్పటిదాకా జరగలేదు కదా ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా. మరి అవన్నీ నువ్వు అంత ముందు మొత్తం చెప్పుకొని జనం లోపల చెప్పుకొని తిరిగినాయి కదా. ఒక్క దాంట్లో కూడా ఒక మేఘా కృష్ణారెడ్డి గురించి కూడా మాట్లాడతలేరు అట్లీస్ట్ ఇప్పటిదాకా. అంటే నేనేమంటున్నా అంటే అన్ని కుంభకోణాలు జరిగిన వాటిల్లో కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇప్పటికి కూడా ఇన్ఎఫెక్టివ్ గానే ఉన్నది కదా. నీ పేపర్లు జిరాక్స్ సెంటర్ల కాడికెళ్ళి నువ్వు పేపర్లు పంచుకుంటా తిరిగిరని చెప్పని అన్ని ఈ పీసీసీ అంతకుముందు పీసీసీ ఉన్నప్పుడు చెప్పినాయి కదా ఇప్పుడు ముఖ్యమంత్రి అందరూ చెప్పినా, విచ్ ఇస్ ఫ్యాక్ట్ కూడా. మరి ఇన్ని రోజుల తర్వాత ఎందుకు నువ్వు దాని మీద ఇంకా నువ్వు యాక్షన్ ఎందుకు తీసుకోలేదు, ఎందుకు ఈ కుటుంబం మీద ఇంకా యాక్షన్స్ ఎందుకు తీసుకుంటలేరు, దాన్ని ఎందుకు మీరు డ్రాగ్ చేస్తా ఉన్నారు అంటే ఎక్కడ ములాఖాత్ అవుతున్నారు వీళ్ళంతా అనేది. వీళ్ళు కంప్లీట్ వీళ్ళు ఈ పార్టీ కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు లీడర్షిప్ దగ్గర ఇప్పుడు వీళ్ళు అలా కలిసి అనుకో ఇంకా యాక్షన్ ఉండదు. మరి వీళ్ళ పొక్కలు ఏమున్నాయో తెలియదు కదా. ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఏం చేస్తారు కూడా ఇంకా ఏం కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇంకా ఇప్పటిదాకానైతే ఇంకా తెలుస్తుంది. అంటే వీళ్ళు మౌనం కుమ్మకబ్బా వీళ్ళు మౌనంగా ఉన్నారు, దాని మీద యాక్షన్ తీసుకుంటలేరు. ఉట్టి నోటి మాట మీద ఉపన్యాసాలు దంచుతున్నారు కానీ నిజంగా ప్రాపర్ గా వీళ్ళ మీద కేసులు అయితే పెట్టాలి కదా. ఎందుకు లీక్ అయినాయి, ఏం సంబంధం లేని కేటీఆర్ అంటే ఎందుకు పేపర్ లీక్ల గురించి అప్పుడు మాట్లాడారు మొత్తం మేమే అని చెప్పి. ఎక్కడ పోయిండు జనార్దన్ రెడ్డి, ఎక్కడ పోయిండు, వీళ్ళందరూ ఎక్కడ పోయారు. మరి అవన్నీ అయితే బయటికి రావాలి. టెలిఫోన్ స్కామ్స్ సంగతి ఏంది, వాళ్ళు వాంగ్మూలాలు ఇచ్చిరని చెప్పారన్నారు, మీరు ఎందుకు కేసులు ఎందుకు పెడతలేరు. సో ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఆచరణలో ఎంత చేస్తారనే దాంతో ప్రూఫ్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళైతే అట్లున్నారు, వీళ్ళైతే విపరీతమైన ఒత్తిడిలో టీఆర్ఎస్ మాత్రం ఉంది. వీళ్ళు అన్ని కుంభకోణాలు అన్ని మోసాలు చేశారు కాబట్టి ఎప్పుడైనా మేము జైల్లోకి పోవచ్చు. అందుకనే ఒక పెద్ద మనిషి దగ్గర పోయి ఆడ ఢిల్లీలో పోయి కూర్చొని మేము కేంద్ర ప్రభుత్వంతో కనుక మంచిగా ఉండేది ఉంటే మేము ఈ గీసులు ఏం లేకుండా జైలు బెయిల్ లేని లొల్లి లేకుండా పోతే ఉంటాం అనే దాంట్లో వాళ్ళ ఆలోచనలు ఉన్నారనేది స్పష్టం. కానీ ఒకవేళ విలీనం కాకపోయినా కానీ మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటైన ప్రచారం జరిగింది కాబట్టి బీజేపీకి ఇబ్బంది అయింది. మరి ఈ తరహాలో ప్రచారం మళ్ళీ భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ విలీనం కాకపోయినా సరే. డెఫినెట్ ఉంటది. ఏ పాపాలైతే వాళ్ళు ఎక్స్పోజ్ చేసినాయి మనం చెప్పాల్సిన అవసరం, వాళ్ళే బొచ్చడు మాట్లాడారు కదా, అవన్నీ జనం అంతా విన్నారు కదా. అది డెఫినెట్ గా నెగటివ్ ఇంపాక్ట్ ఉంటది బీజేపీ మీద, పక్కా నెగటివ్ ఇంపాక్ట్ ఉంటది. ఇది విలీనమైన నెక్స్ట్ మినిట్ లో బీజేపీ ఆల్రెడీ నువ్వు బురద ఉన్నది పెండ అంటింది అని చెప్పి మొత్తం మొత్తుకొని ఉన్నారు. రేపు అది వచ్చినాక మీ పక్క ఏంటంటే మీకు అంటదా, మీకు అంటున్న కాడికి మీకు ఉన్నది అది పక్క కొడదాం. కొత్తగా మీకైతే వీళ్ళదైతే మీకైతే జాయిన్ అయి కూర్చుంటారు కదా బీజేపీకి అయితే. పక్కా బీజేపీకి డెఫినెట్ గా 200% నష్టం జరిగి ముస్లింస్ ఎట్లా కాంగ్రెస్ సైడ్ పోయారు కాబట్టి మాకు ఇంకేం లొల్లి లేదు బీజేపీతో నోత అయిపోతుంది వీళ్ళు అనుకుంటున్నారు, మన బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా ప్రాక్టికల్ గా చూస్తే మాత్రం రెండు మునుగుతాయి, పక్కా రెండు మునుగుతాయి.